హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ వెళ్తున్నా. ఒక శారీ తీసుకుందాం అనుకుంటున్నాను. సో వరలక్ష్మి వ్రతానికి ఒక శారీ, మా పాపకు కూడా ఒక డ్రెస్ తీసుకుందాము అని చెప్పేసి వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. ఇప్పుడైతే నేను షాపింగ్ వెళ్తున్నా. ఈ షాపింగ్ ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్తున్నా అండి. మా ఇంటికి దగ్గరలో జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. సో అక్కడికైతే ఈరోజు ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని నేనైతే ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నానండి. సో స్కూటీలో అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా చెప్పాలంటే మా ఇంటికి వాకబుల్ డిస్టెన్సే అనమాట. ఇంకెలాగో ఆఫ్టర్నూన్ టైం కదా, నడుచుకుంటూ వెళ్ళడం కంటే ఆటో బెటర్ అని చెప్పేసి మంచి ఎండలో వెళ్తున్నాను. చూడండి ఎండ అయితే ఎంత ఫుల్గా ఉందో. ఇంకా ఆటో ర్యాపిడో బుక్ చేసుకున్న, ఆటోలో వెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత శారీస్ అన్నీ చెక్ చేశాను. సో చూడండి, ఇవన్నీ పట్టు శారీసు. చాలా వరకు అన్నీ చూశాను. కిందికి వెళ్ళి మా పాప డ్రెస్సెస్ కూడా చూశానండి. ఇక్కడ చూడండి అన్నీ ఇవే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మా పాపకు అన్ని ఇలాంటి డ్రెస్సెస్ ఇక్కడే తీసుకున్నా. చాలా వరకు కొత్తగా డిఫరెంట్గా వేరే ఏం లేవన్నమాట. సో ఈ శారీ కూడా బాగుంది, కానీ ఇలాంటిది మా అమ్మ దగ్గర ఉందన్నమాట. సో మళ్ళీ ఎందుకు అలాంటివన్నీ అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇంకా ఇది కూడా మా అమ్మ అసలు ఒప్పుకోలేదు, బాగాలేదని చెప్తే ఇంకా సరేలేని మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని అక్కడ నుంచి సిఎంఆర్కి అయితే వెళ్ళాను అనమాట. సో నాకు ఎందుకో ఈసారి ఎప్పుడూ చాలా బాగా సెట్ అవుతాయి ఆర్ఎస్ బ్రదర్స్లో, ఈసారి ఎందుకో నాకు అస్సలు కుదరలేదనమాట. అందుకే ఇంకా మళ్ళీ సిఎంఆర్కి అయితే వెళ్ళాను. ఫస్ట్ శుభమస్తు చూద్దాం అనుకున్నాను, డైరెక్ట్ సిఎంఆర్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. వివి మహల్ రోడ్లో ఉంటుంది కదా, సో ఆ సిఎంఆర్కి అయితే వెళ్ళాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందులో ఎండ అయితే అసలు ఎండల కాలం ఉన్నట్టుందండి. ఫుల్ ఎండలు ఉన్నాయి 3-4 డేస్ నుంచి. అయితే ఇది సమ్మర్ లాగా అనిపించేసింది, చెమటలుగా ఆరిపోతున్నాయి. ఒకవైపు ఇంకా స్కూటీలో వచ్చింటే ఇంకా ఎక్కువ ఉండేది. ఎలాగో నాకైతే ఇంకా కళ్ళు మంటలు అస్సలు తగ్గలేదండి, అలాగే తిరుగుతున్నాను అనమాట. ఇంకా ఫైనలీ నేనైతే సిఎంఆర్కి వచ్చాను. సిఎంఆర్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడే షాపింగ్ చేసేసాను అనమాట. ఏం తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను, చూసేసేయండి. సో ఫస్ట్ వెళ్ళగానే నేనైతే శారీస్ చూడలేదు, మా పాప డ్రెస్ చూసానండి. ఈ గ్రే కలర్ది కూడా బాగుంది. పైన టాప్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, ప్యాంట్ అంతా ప్లెయిన్గా ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని రకాల డ్రెస్సెస్, చాలా డిఫరెంట్గా పట్టు టైప్లో ఉన్నాయి, ఫ్యాన్సీ టైప్లో ఉన్నాయి, అలాగే మనకు షరారా ఇవన్నీ చాలా ఉన్నాయండి పిల్లలకి. నేనైతే నాకు బాగా నచ్చిన కలర్, నన్ను బాగా అట్రాక్ట్ చేసిన కలర్ ఈ పింక్ అండి. సో ఈ పింక్ వేసిన తర్వాత మా పాపను ఒకసారి నేను ఇమాజినేషన్ చేసుకున్నా, నాకు బాగా ఐడియా ఉంది. సో ఈ డ్రెస్లో మా పాప ఇలా ఉంటుంది అనిపించేసింది నాకు. వేరే ఏ డ్రెస్ అయితే చూడలేదు, ఇక్కడ ఇవన్నీ చూశాను, కానీ ఈ లైట్ కలర్ నాకు పెద్దగా సెట్ అవ్వదు అనిపించింది. ఇంకా మా అబ్బాయికి కూడా, మా పాపకి తీసుకుంటే ఇంకా మా బాబు అసలు ఉండడనమాట. సో బాబుకి కూడా ఒక డ్రెస్ తీసేసుకున్నాను. మా బాబుకి హుడీ టైప్ వచ్చి లోపల టీషర్ట్ వస్తుంది కదా, సో అట్లా టీషర్ట్ ఉండి ప్యాంట్ తీసుకున్నా. వాడికి ఎప్పటి నుంచో అది బాగా ఇష్టం అలాంటివి కావాలని చెప్పి. సో ఎప్పుడు నేను షర్ట్స్ టీషర్ట్స్ ఇవే ఎక్కువ వేస్తాను. సో వాడి కోసం వాడికి నచ్చిన డ్రెస్ అక్కడ నాకు చూడగానే నచ్చింది, ఇంకా ఆ డ్రెస్ అయితే తీసేసుకున్నాను. మా పాపకి అయితే ఆ పింక్ డ్రెస్ తీసుకున్నా. పింక్ డ్రెస్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. పిల్లలకి వేసిన తర్వాత కొన్ని డ్రెస్సెస్ మంచిగా అట్రాక్షన్ ఉంటుంది అనమాట. కొన్ని వేయకుండా కూడా మనం సెలెక్ట్ చేసేస్తాము, బట్ చూస్తే ఉన్న లుక్ కంటే పిల్లలకి వేస్తే వచ్చే లుక్ చాలా బాగుంటుంది. ఇంకైతే ఫైనల్లీ నేను పిల్లలిద్దరికి డ్రెస్ తీసేసుకున్నాను, నేనైతే శారీ అయితే తీసుకోలేదండి. సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ పికప్కి వస్తానంటే, ఎలాగో లంచ్ టైం అయిపోయింది, 2 అయిపోయింది, ఇంకా ఆయన కూడా వస్తున్నాను అన్నాడు. ఇంకా ఎలాగో వస్తున్నారు కదా అని చెప్పి పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళమని అయితే చెప్పాను అనమాట. సో చూడండి ఎండ ఎంత ఫుల్గా ఉందో, 2 అవుతుంది అప్పటికి టైము. ఇక్కడ వచ్చేసి మా పాపని ఏడిపిస్తున్నా, ఈ పింక్ డ్రెస్ నాకు అని చెప్పేసి. తను ఎలా రియాక్ట్ అవుతుందో మీరే చూడండి. డ్రెస్ అయితే నీకు తీసుకురాలేదని చెప్పి మా పాపని కాసేపు ఆడబట్టించాము. ఫైనల్లీ తన రియాక్షన్ చూడండి ఎంత బాగుందో. రేపు వేసుకొని చూపిస్తాను. పండు నీ డ్రెస్ నచ్చిందా? సూపర్ నచ్చింది. రికార్డ్ చేయండి సౌండ్. పండు నా డ్రెస్ ఎలా ఉంది? పింక్ సూపర్ ఉంది, బాగుంది కదా, సూపర్గా నచ్చింది. అని అక్కడ చూడగానే ఆ డ్రెస్ నాకు ఆ కలర్ అట్రాక్ట్ చేసింది. సో ఈ డ్రెస్ కొనాలనిపించేసింది, తీసుకునేసాం. భలే ఉంది. అయితే ఓపెన్ చేయొద్దు మడతలు పోతాయి, రేపు వేసుకోవాలి కదా. చెక్ చేయకో, పాపకు చాలానే కొన్నాం కదా, మళ్ళీ ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అని. బేబీ దా మమ్మీ, గైస్ ఈ సౌండ్ చూడండి. డ్రెస్ మేము తెచ్చుకున్నామని తను అలిగింది. తనకు డ్రెస్ తేలేదని అలిగింది ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. ఏం చేస్తున్నావు? ఎందుకు బెడ్షీట్ ఇలా చేసావు? నీకు చాలా ఉన్నాయి కదమ్మా.
ఆల్రెడీ నీకు పింక్ ఉంది కదా, ఆ? ఉంది కదా, మరి ఎందుకు? మరి నాకు పింక్ కావాలి కదా, నేను తెచ్చుకున్నాను. వద్దా? ఇలా రా, లే ఒకసారి. నాకు నచ్చిన కలర్ నేను తెచ్చుకున్నాను తల్లి. అట్లా ఏడ్చకూడదు. నీకు మొన్ననే కదా కొన్నాను డ్రెస్, మళ్ళీ ఎందుకు? నీకు చాలా బట్టలు ఉన్నాయి. నాకు ఆ డ్రెస్ నచ్చింది బేబీ, అందుకోసం తెచ్చుకున్నాను. నీకు చాలా ఉన్నాయి కదమ్మా, నీకు చాలా డ్రెస్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. అందుకే నేను అన్నయ్య తెచ్చుకున్నాం, నీకు డాడీకి తీసుకోలే. నిజంగానే. సరేనా? సరేనా, నీకు ఫెస్టివల్ కొనిస్తా వినాయక చవితికి. చెప్పు, వినాయక చవితికి కొనిస్తా నీకు, ఓకేనా? నా డ్రెస్ చూపిస్తా, చూస్తావా? చూడు, చూపిస్తా బేబీ. పింక్ నాకు బాగా నచ్చింది మా, అందుకని నేను తెచ్చుకున్నా. నీకు లేవు అక్కడ, అయినా నీకు చాలా ఉన్నాయి కదా అని చెప్పి నేను తీసుకోలేదు. సరేనా? చెప్పు. సరే దా, డ్రెస్ చూపిస్తారా? పండు, పండు ఒకసారి బాక్స్ తీసుకురా, డ్రెస్ బాక్స్ బేబీకి చూపిద్దాం నా డ్రెస్ ఎలా ఉంది. రేపు ఫెస్టివల్ కదా, రేపు పండగ అని చెప్పి నేను డ్రెస్ తెచ్చుకున్నా. బేబీకి ఆల్రెడీ పింక్ ఉంది కదా, తను అది వేసుకుంటుందని చెప్పి నేను బేబీకి కాంబినేషన్ లో పింక్ తెచ్చానన్నా. ఏం కాదు, పింక్ తెచ్చుకున్నా పండు. మళ్ళీ తనకి ఎందుకు? తనకి ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా పండు. చెప్పు నాన్న, ఏం కాదు, వదిలేసి. బేబీ నాకు డ్రెస్ చూడమా. సరే, నేను నీకు నెక్స్ట్ ఫెస్టివల్ కొనిస్తా. నేను అన్నయ్య తెచ్చుకున్నాం, సరేనా? ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ అయిపోయిందని నీకు తీసుకురాలేదు, ఓకే? బేబీ నా డ్రెస్ చూస్తావా? ఓకేనా? రెడీ? 1 2 3 ఓపెన్. ఎంత బాగుంది. నాకు ఈ కలర్ లేదు కదా బేబీ, అందుకోసం తెచ్చుకున్నా. 1 2 3 స్టార్ట్. బేబీ రియాక్షన్ చూడు. నీకే డ్రెస్, నీకు చూసావా? నాకంటున్నావా? మరి సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదా నువ్వు? చెప్పు. ఇదిగో నీకే, నీకు లేకుండా నేను తీసుకుంటానా బేబీ? మమ్మీ మరి నీ డ్రెస్ ఎక్కడ? చూడండి, సో ఇది టాప్. ఇందాక నుంచి నాకు అనుకునే డ్రెస్ అని చెప్పి తనని ప్రాంక్ చేశా. సో తనైతే ఫుల్ ఏడ్ చేస్తుంది, మీరు ఇద్దరు అయితే తెచ్చుకుంటారు, నాకు తీసుకురావా అది ఇది అని చెప్పి లాస్ట్ కన్విన్స్ చేస్తే కొంచెం కూల్ అయింది. కానీ సో ఇప్పుడు సర్ప్రైజా? సర్ప్రైజ్. ఓకే, పైకి నీకే మాకు వస్తుంది. ఏంది మమ్మీ అదంత పెద్దగా ఉంది ప్యాంట్, మరి నీకు లేదా? నాకు వద్దు నాన్న, నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయి. పెట్టు. సూపర్. అంత పైకి పెట్టుకున్నావు ఏంటి? అంతే. అంత లూజ్. ఇది టాప్. హ్యాండ్స్ వచ్చేది, హ్యాండ్స్ ఉన్నాయి, బ్యాక్ ఉన్నాయి. సో ఈసారి నేను పింక్ తీసుకున్నా, డార్క్ పింక్. అయితే క్లాత్ ఎక్సలెంట్ గా ఉందండి. ఈ డ్రెస్ డీటెయిల్స్, డ్రెస్ కావాలి అనుకుంటే సిఎంఆర్ తిరుపతిలో తీసుకున్నా. డ్రెస్ అయితే చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి చూడండి, రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుంది. మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇవి హ్యాండ్స్ కి చూడండి ఇలా ఉంది, బ్యాక్ సైడ్ జిప్. నీకు లేకుండా నేను తీసుకుంటానా? మమ్మీకి ఏమి ఇవ్వవా? చెప్పు. ఎండ పడుతుంది గైస్, అక్కడ ఎండ పడుతుందని చేయబెట్టా గైస్. చెయ్యి ఏం పెట్టద్దు గైస్, కెమెరా బ్లర్ అయిపోతుంది గైస్. ఓన్లీ థ్యాంక్స్. నీ రియాక్షన్ ఎట్లుంది? సరే, ఇంకా వీడియో స్టాప్ చేస్తున్నా.